వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడళ్లగూడెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన గుడ్లు పంపిణీ చేశారని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తమకు పైనుంచి వచ్చినవి అవే అని అంగన్వాడీ టీచర్లు దురుసుగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయాలని, కుళ్ళిన గుడ్లు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలంలోని గౌతాపూర్ డబుల్ బెడ్రూమ్ల ముందు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని, చిన్నపిల్లలు విద్యుత్ వైర్లను తాకితే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. తెలంగాణలో ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు. ఉగాది సమయంలో సన్నబియ్యం పథకం ద్వారా రూపాయికి ఇచ్చే బియ్యాన్ని స్మగ్లర్లు 40 రూపాయలకి అమ్మే కలలు కంటున్నారు. ఆకలితో ఉన్నవారికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి ఇవ్వద్దు. దీనిపై వేల కోట్ల దందా రాజకీయ నాయకులు ప్రమేయం ఉంది అని అన్నారు. ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో, బోరు బావుల నుంచి నీరు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలిందో ఏం తగిలిందో తెలియదు కానీ 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సేమ్ రిజర్వేషన్ ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దయచేసి మమ్మల్ని జీహెచ్ఎంసీలో కలపొద్దు శ్రీధర్ అన్న అని మల్లారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పంచాంగ సిద్ధాంతకర్త మనోహర్ శర్మ రచించిన తెలుగు సంవత్సరాది నూతన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. పంచాంగకర్త ఓరుగంటి మనోహర్ శర్మ కుమారుడు నాగరాజు శర్మలకు రావుల చంద్రశేఖర్ రెడ్డి సన్మానించి ఆశీర్వాదం పొందారు. అనంతరం మాజీ ఎంపీ మాట్లాడుతూ ఓరుగంటి మనోహర్ శర్మ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి గతంలో ఏ పేరు లేదని, ఇందుకే పాలమూరు ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు పెట్టామని తెలిపారు. హైదరాబాద్ కు మెట్రో రావడానికి కారణం జైపాల్ రెడ్డి అని, వారు కోరుకుంటే హైదరాబాద్ మెట్రోకు కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టినా తప్పు లేదంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి సేవలు మరవలేనివని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా పనిచేశాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో అన్నారు. గతంలో అమెరికా వెళ్లి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేవారు ఎక్కువగా ఉండగా మా ప్రభుత్వ హయాంలో 609 ట్రాన్స్ప్లాంట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించాం. ఒక్కో కేసుకు 20 లక్షల రూపాయల ఖర్చును భరించి సామాన్యులకు అవయవ మార్పిడి సేవలు అందించాం అని హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ఎన్నికలు కొనసాగుతుండగా మిగతా పోస్టులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాయంత్రం ఎన్నికల లెక్కింపుతో పాటు ఫలితాలు వెలువడనున్నాయి. బార్ అసోసియేషన్ ఎన్నికలతో కోర్టు ప్రాంగణం సందడిగా మారింది. అవయవ దానాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ అవయవ దానానికి ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేసి తమ నియోజకవర్గాల్లో అవయవ దానాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇందులో భాగంగా తానే మొదటిగా అవయవ దానం పత్రంపై సంతకం చేస్తానని వెల్లడించారు.